కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. పిల్లల కథల పరంపరలో ఈరోజు మీరు వినబోయే కథ శశి నిర్ణయం. రచన శ్రీ ఎస్ హనుమంతరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ ఎస్ హనుమంతరావు గారి కలం పేరు ఎస్ హనుమంతరావు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో 27/10/1957 జన్మించారు. ఉద్యోగం ఆకాశవాణి పరిపాలనా విభాగంలో హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాల్లో. కవితలు అలనాటి భారత్ నుండి అన్ని ప్రముఖ పత్రికల్లోనూ వచ్చాయి. కథలు ముఖ్యంగా ఆంధ్రప్రభ, దిన వారపత్రికలు, నవ్య వారపత్రిక ఆంధ్రప్రదేశ్లలో వచ్చాయి. బాల సాహిత్యం బాలజ్యోతి, ఆంధ్రప్రభ వారి చిన్నారి, నవ్య వారపత్రిక పాలపిట్ట శీర్షిక కింద వచ్చాయి. ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎన్నో జోక్స్ను ప్రచురించింది. సాహిత్యేతర వ్యాసాలెన్నో ప్రముఖ పత్రికల్లో ప్రచురణకు నోచుకున్నాయి. టీచర్ క్లాసులో అటెండెన్స్ తీసుకోవడం అప్పుడే పూర్తయింది. శశి చేతులు కట్టుకుని బెరుకుగా టీచర్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. దేనికైనట్టు చూశారు టీచర్ వసుంధర. టీచర్, మా తాతయ్య స్కూల్కి ఇవ్వమని కొన్ని పుస్తకాలు ఇచ్చారు. అవి మా తాతయ్య రాసిన పిల్లల కథల పుస్తకాలు అన్నాడు శశి మెల్లిగా. ఆ మాటకి టీచర్ ఓ గ్రేట్ అన్నారు నవ్వుతూ. దాంతో శశిలోని బెరుకుదనం పోయింది. తీసుకురమ్మంటారా అని అడిగాడు ధైర్యంగా. ష్యూర్ ష్యూర్ అన్నారు టీచర్. తన స్కూల్ బ్యాగ్ నుంచి 2 పుస్తకాలు బయటికి తీశాడు శశి. ఒక్కసారిగా క్లాస్ రూంలో కొత్త పుస్తకాల వాసన కమ్ముకుంది. క్రితం రోజే అవి ప్రెస్ నుండి వచ్చాయి. పిల్లలంతా పుస్తకాలని అపురూపంగా చూస్తున్నారు. శశికి గర్వంగా అనిపించింది. సంతకం పెట్టి ఇవ్వు శశి అని టీచర్ అనడంతో శశికి సంభ్రమంగా అనిపించింది. 2 పుస్తకాలని తెరచి మొదటి పుట మీద వాడి పేరు రాశాడు. అదే వాడి సంతకం. మరి ఇప్పటి వరకు వాడు పెట్టిన మొదటి సంతకమేమో శశికి థ్రిల్లింగ్గా ఉంది. సంతకం కింద బడి లైబ్రరీకి అని రాయమన్నారు టీచర్. కారిడార్లో నడుస్తున్న ప్రిన్సిపాల్ రెహమాన్ సార్కి టీచర్ దగ్గర నిలబడి ఉన్న శశి కనపడి విషయం ఏమిటి అని అడిగారు. టీచర్ ప్రిన్సిపాల్ సార్కి సంగతి చెప్పారు. గుడ్, వెరీ నైస్ అని మెచ్చుకున్నారు. పిల్లలు, మీరు కేవలం క్లాస్ పుస్తకాలు మాత్రమే చదివితే సరిపోదు. కథల పుస్తకాలు, నాలెడ్జ్ బుక్స్ చదివితే మీలో జ్ఞానం పెరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలు, ఊహలు వస్తాయి. తెలిసిందా? అందుకే మనం రకరకాలైన పుస్తకాలు చదవాలి అన్నారు. పిల్లలంతా ముక్త కంఠంతో అలాగే సార్ అన్నారు. ప్రిన్సిపాల్ శశికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. శశికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. చిన్నప్పుడు తనను తాతగారు భుజాల మీద ఎక్కించుకుని తోటలో తిప్పిన సంగతి ఎందుకో గుర్తుకొచ్చింది వాడికి. ఇంటికెళ్ళగానే బడిలో జరిగినదంతా తాతగారితో ఉత్సాహంగా చెప్పాడు. తాతగారు కూడా సంతోషించారు. అమ్మ పెట్టిన వేరుశనగుండలు తిని పాలు తాగి తను చదువుకునే గదిలోకి వచ్చాడు. కొన్ని రోజుల క్రితం తను చదువుకోవడానికి నాన్న కొన్న హితోపదేశం కథలు, బుడుగు, జంగిల్ బుక్, రస్కిన్ బాండ్ కథల పుస్తకాలు గుర్తుకొచ్చాయి వాడికి. అవి ఇక్కడ అక్కడ పడి ఉన్నాయి. వాటిని వెదికి ఖాళీ ర్యాక్లో నీట్గా సర్దాడు. ఆ రోజు నుండి ఒక్కో దాన్ని తీసి చదవాలని శశి నిర్ణయించుకున్నాడు. మీరింతవరకు శశి నిర్ణయం కథ విన్నారు. రచన శ్రీ ఎస్ హనుమంతరావు. 8897815656. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ప్రజాశక్తి చిన్నారి శీర్షికన 2025 సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథాస్రవంతి.